తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిడదవోలు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణమునందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి జి రామకృష్ణ, స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నక్కా అజయ్ కుమార్లు విచ్చేశారు. ప్రముఖ యోగా గురువు సానేపు వెంకట సుబ్బారావు ఇచ్చేసి యోగాసనాల ఉపయోగాలు, నిత్య జీవితంలో యోగా వలన కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. మనసుకు ప్రశాంతతను చేకూర్చే సాధనమే యోగా అని, ప్రతి ఒక్కరూ యోగాసనాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జూనియర్ సివిల్ జడ్జ్ జి రామకృష్ణ తెలియజేశారు. యోగాసనాల అనంతరం ప్రముఖ యోగా గురువు సానేపు వెంకట సుబ్బారావుని బార్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జ్ జి రామకృష్ణ, స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నక్కా అజయ్ కుమార్, బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అందూరి విశ్వనాథ్, జనరల్ సెక్రటరీ జి రవికుమార్, ప్రముఖ న్యాయవాదులు మర్తి అర్జునుడు, కె రాజేశ్వరరావు, సిహెచ్ విజయ్ కుమార్, కోర్టు సూపరింటెండెంట్ డి కోదండరామ్మూర్తి మరియు నిడదవోలు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. Up, down, up, down, up, good. 2 up and normal position. 3 up, 4, 5, 3, 4, 5, 6. Good. దీనివల్ల ఏంటంటే ఏకాగ్రత పెరుగుతుంది. ఎగ్జాంపుల్ కొంగ, మనకి కొంగ నీటిలో కదులుతున్న చేపలు పడుతుందంటే ఒంటి కాలు మీద నిలబడి, ఒంటి కాలు మీద పట్లయితే అది ఉండదండి. అది ఒంటి కాలు మీద పడితే ధ్యానం నుంచి బ్రెయిన్ పై వరకు చక్రాలు ఉంటాయి. బాగా కింద ఉన్నదాన్ని మూలాధార చక్రం ఉంటారు. ఎక్కువసారి బాగా ధ్యానం. దానిపైన కొంచెం ఉన్నదాన్ని మూలాధారం భరిస్తారు. మణిపుర యాక్టివ్ వస్తుంది. ఎక్కువ జిల్లా వంగనము మైల్డ్నెస్ వచ్చేస్తుంది. వంగనోడు మైల్డ్గా ఉంటుంది, ఎక్కువ లైట్ ఉన్నోడు స్ట్రైట్గా ఉంటుంది. దీంట్లోనే మరో భాష ఉందంటే వజ్రాసనం ట్రై చేయాలి. ఎక్కడైనా సరే భోజనం చేసిన తర్వాత అరగంట నడవాలి. నడిచే అవకాశం మనకు లేదు కాబట్టి ఒక 5 నిమిషాలు ఇలా వజ్రాసనం కూర్చున్నట్టయితే 3, 4, 5, 6 రైట్ హ్యాండ్ అప్. 1, 2, 1 పైకి 3 అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా హైకోర్టు వాళ్ళ ఆదేశానుసారం మా నిడదవోలు కోర్ట్ ప్రిన్సెస్లో మా స్టాఫ్తో అలాగే మన అడ్వకేట్ సదస్సు అందరితోనూ ఈ యోగా డేని కండక్ట్ చేయడం జరిగింది. దానికి గాను మన యోగా ఇంటర్నేషనల్ జడ్జి గారు కూడా ఎస్వి సుబ్బారావు గారు దాన్ని పార్టిసిపేట్ చేయడం చాలా శుభదాయకం. అందరూ ఇక్కడ పార్టిసిపేట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరూ కూడా యోగా చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటుంటే మనం ఏ పని అయితే చేస్తామో ఆ పనులు మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే కోర్టు సభ్యులకి, బార్ అసోసియేషన్ వాళ్ళకి అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ఈ యొక్క దినోత్సవాన్ని పెట్టడం, దాని అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క అవేర్నెస్ని తీసుకురావడం ద్వారా ప్రజల్లో ఒక అవగాహన పెరిగి ఈ 10% ఉన్నటువంటి యోగా సభ్యుల యొక్క సంఖ్య అలాగ ప్రతి సంవత్సరం ఇంప్రూవ్ జరుగుతూ ఈ రోజున 40%, 40%కి యోగా చేయడానికి రావడం జరిగింది. ఈ యొక్క అవగాహన ప్రతి ఒక్కరిలోనూ తీసుకురావాలనే సదుద్దేశంతో ఈ యొక్క దినోత్సవాన్ని వేడుకలన్నీ జరుపుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుని ఇన్స్పైర్గా తీసుకుని
మన కోర్టు సభ్యులు, బార్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా నిత్యం 1 గంట యోగా కేటాయిస్తారని చెప్పి యోగా అసోసియేషన్ చెప్పడం మీ అందరూ కూడా కోరడం జరుగుతుందండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.